అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి. మన ఛానల్లో భాగవతము, భగవద్గీత, రామాయణం గురించి, అలాగే నీతి కథలు, మోటివేషనల్ షార్ట్స్ కూడా పెట్టాను. మంచి మంచి వీడియోలు, గుడి సందర్శనలు అన్నీ కూడా పెట్టానండి, చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను స్పీకింగ్ బుక్ హనుమాన్ గురించి బుక్ ఉందండి, చూపిస్తున్నాను. ఈ బుక్ విలువ వచ్చేసి దాదాపు 10,000 రూపాయలండి. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటి, 10,000 ఎందుకు అని అంటే, ఇది చదువు రాని వారికి, అంధులైన వారికి ఇది చదవడానికి వీలుగా తయారు చేయబడ్డదండి. దీనిలో ఆ టెక్నాలజీని పెట్టారు. ప్రతి పేజీకి ఆ టెక్నాలజీని అప్లై చేసి దానిపై ఒక స్పీకర్ ఇచ్చారు. ఆ స్పీకర్ని ఇలా మ్యాప్లు ఫిగర్ల మీద, ఏ ఫిగర్ మీద పెడితే ఆ ఫిగర్ని మనకు వినిపిస్తుందండి. ఈ బుక్ గురించి చాలా విశదంగా వివరిస్తాము, వినండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్లో చూడండి. అదేవిధంగా రాముడి యొక్క పరమ భక్తుడైనటువంటి హనుమాన్ గురించి ఉందండి. హనుమాన్ యొక్క జీవితంలో అంతా రాముడి గురించే ఉంటుంది కదండి. రామాయణం, రఘువంశోత్తముడు అతను రాముడు. అదేవిధంగా రత్నాకరుడు అనే నారదుని యొక్క మాట ప్రకారము రామాయణము రచించడం జరిగింది. రత్నాకరుడు ఎవరండి? వాల్మీకి కదా రాసింది అనుకుంటారేమో. వాల్మీకి అసలు పేరు వచ్చేసి రత్నాకరుడు. ఆయన ఒక దొంగగా ఉండేవాడు. తర్వాత వచ్చేసి ఆయనలో ఏదో దైవత్వం ఉందని నారదుడు గమనించి ఆయనకు ఒక మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాడు. ఆ మంత్రం ప్రకారము ఆయనపై పుట్టలు పెరిగి ఆయనకు సంస్కృతంలో వాల్మీకి అనే పేరు వచ్చేసిందండి. వాల్మీకి సంస్కృతంలో రచించగా తెలుగులో చాలా మంది అనువదించారు. అదేవిధంగా దీంట్లో అయోధ్యలో కాండలు గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ చూడండి, బుక్ గురించి మా గణేష్ వివరిస్తున్నాడు, వినండి. అదేవిధంగా చూడండి, మీరు కూడా సంభ్రమాచార్యాలకు లోను కండి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు బ్రైలీలో రాసిండ్రు. ఎవరు బ్లైండ్ వాళ్ళ కోసం అని స్పెషల్గా ఈ బుక్. Sri Ramachandra was born at the end of second age or Treta Yuga in 5114 BC. Sri Ramachandra is also called Rama. Rama or Sri Ramachandra is the seventh avatar. మళ్ళీ చేంజ్ అయింది కదా ఇక్కడ పెడితే. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ చూస్తే ఒకటి ఏన్సియంట్ ఇండియా, భారతఖండ ఎట్ ద టైమ్ ఆఫ్ రామా. ఇది ఇండియన్ మ్యాప్ ఎట్ ద టైమ్ ఆఫ్ రామా, ఏన్షియంట్ ఇండియా మ్యాప్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఈ బుక్ లో చూపించారు. అంటే రాముడు అయోధ్య నుంచి అరణ్యవాసం ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అయోధ్య, ఈ దారి గుండా వెళ్ళాడంట. ఇలా వెళ్ళి లాస్ట్ కి రామేశ్వరం అనుకుంటా ఇది వరకు వచ్చిండు. రామేశ్వరమే చదివి చెప్పు. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు అరణ్యవాసం ఎలా చేశాడో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇగో ఇది రామసేతు అనుకుంటా అని అనకు, ఇది రామసేతు ఫ్రెండ్స్, కండిషనల్ గా చెప్పు. ఇదేమో లంక విత్ కోట ఇచ్చారు కదా డ్రాయింగ్ లో. కోట కూడా ఉంది ఫ్రెండ్స్, మనం చూపించారబ్బా, సూపర్. బంగారు కోట. మనం పేపర్ లంక సముద్రంలో కూడా ఇట్లా అలలు వచ్చినట్టు కనపడుతుంది చూడు, దీంట్లో వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అలలు కనిపిస్తున్నాయి మనకు. అవును, ఎంత బాగుంది డ్రాయింగ్. పిక్చర్ ఎవరు గీస్తారో కానీ
ఎక్సలెంట్గా ఉంది. బాగుంది ఫ్రెండ్స్. ఇంట్రొడక్షన్, మనకు ఇంట్రొడక్షన్, ది వరల్డ్స్ ఫస్ట్ స్పీకింగ్ బుక్ ఆన్ హనుమ. హూ ఇన్ ద వరల్డ్ ఈజ్ సుపీరియర్ టు హనుమాన్ ఇన్ ఉందండిలే. నేను లైట్గా చదువుతున్నా, అదంతా వీడియోలో ఇది పెట్టడానికి. చాప్టర్ 1 శ్రీరాముని ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అవును, ఇంకా అది అట్లనే అంటుంటుందా? ఒకవేళ బంద్ చేయి, ఆఫ్ చేయి. దీనికి దానికి కనెక్షన్ ఏమో. ఇదేంటి మనం ఇక్కడ సంబంధించింది ఇది? దీనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హిందీ అర్థం కాకపోతే ఇలా లాంగ్వేజ్ చేంజింగ్ లో మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. తెలుగు పెట్టు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు కూడా ఉంది. మీకు ఒకటి వినిపిస్తూ చూడండి. తెలుగు పెట్టు. మనం చాప్టర్ 1 చూసినట్టయితే రామచంద్రజీ, ఇది దారంకి గట్టి పెట్టు. ఈ దీనిలో చాప్టర్ 1 రామచంద్రజీ బంద్ చేసి, అది సినిమా పాట ఉంది మళ్ళీ వాళ్ళకి. దానికి ఇచ్చిన వెళ్ళింది అది ఆ ఫాన్కు అట్లా వస్తుంది. ఈడ నాకు చూడండి ఫ్రెండ్స్, అది వస్తుంది, క్లైమ్ వస్తుంది. తెలుగు తెలుగు उनकी व्यक्तित्व विशेषताएं तेलुगु उनकी व्यक्तित्व विशेषताएं प्रतीकात्मक अर्थ ఆ రాలే కదా తెలుగు అని. ఒక్క నిమిషం. उस युग में శ్రీరామచంద్రుడు రెండవ యుగమైన త్రేతాయుగం యొక్క అంతమున క్రీస్తు పూర్వం 5014లో జన్మించాడు. రాముడు లేదా శ్రీరామచంద్రుడు భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క 7వ అవతారంగా అవతరించాడు. అది ఇట్లా దగ్గరికి ఎట్టే తీయ. ది డివైన్ వర్చ్యూస్ ఆఫ్ రామ. ఇక్కడ లక్ష్మణుడు ఫ్రెండ్స్, శ్రీరామ్ కే దివ్య గుణ్. శ్రీరాముడు అయినా కూడా श्री राम के दिव्य गुण तेलुगु చూడండి ఫ్రెండ్స్, रामस्य नाम रूपम च लीलाधाम परात्परम. तेलुगु Rama Nama, or the name of Lord ఉండనులే. रामस्य नाम Rama తీసేసే ఇంకా చాలు. ఇంట్లో భగవద్గీత కూడా ఉంది నా దగ్గర, అది కూడా ఒకరోజు వీడియో తీసి పెట్టాలి. చెప్పేసే ఇంకా భగవాన్ రామ్. ఈ విధంగా ఇంపార్టెంట్ కానీ. ఇక్కడ హనుమాన్ చాలీస కూడా ఉంది ఫ్రెండ్స్, మీకు కావాలంటే నేర్చుకోవచ్చు. इंग्लिश ఎన్ని కాండాలు ఉన్నాయి అయోధ్యలో? దీంట్లో రామాయణం లోపల మొత్తం 6 కాండలు. అవి ఒకటి బాలకాండ. బాలకాండలో రాముడు పుట్టడము, రామునికి పెరగడము, విద్యలు నేర్చుకోవడము, ఆయన విలు విద్య అన్ని రకాలుగా నేర్చుకోవడము, పెళ్లి జరిగే వరకు బాలకాండ అని చెప్తారు. పెళ్లి జరిగిన తర్వాత అయోధ్యకాండ. సీతమ్మతో రాముడు అయోధ్యకు వచ్చి వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి అది అయోధ్యకాండగా ఒక 2వ చాప్టర్గా 2వ కాండంగా చెప్పబడింది. 3వది అరణ్యకాండం. కైకమ్మ కోరిక మేరకు రాముడు అడవుల వనవాసం చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంగా రాముడు అడవులకు ప్రయాణం కావడాన్ని, అక్కడ ఏమేం జరిగిన విశేషాలను బట్టి అరణ్యకాండగా చెప్పడం జరిగింది. అరణ్యకాండ తర్వాత కిష్కింధాకాండం. కిష్కింధాకాండం అంటే అరణ్యవాసంలో అడవులలో శ్రీరామచంద్రుడు తిరుగుతున్నప్పుడు అది ఇంకొక బాగుంది చూసుకోండి. ఇడ పెట్టు.
అది అట్లే పెట్టు. పెట్టు. అంటే పండు అనుకొని పోతున్నాడు బాల హనుమాన్. సీతమ్మనా? జటాయువేమో కాలు బంధిస్తున్నారు హనుమంతుడిని లంక పోయినప్పుడు. ఫిగర్ అట్లా రాలేదు సరిగా. లంకా దహనం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన హనుమంతుడు సీతమ్మ వారికి చూపిస్తున్నాడు అన్నట్టు. కొన్ని పిక్చర్స్ బాగున్నాయి, కొన్ని మామూలుగా గీసిండ్రు కదా. అవును. చెప్పు చెప్పు ఇక్కడి గురించి. శ్రీలంకకు వారధి, లంకకు వారధి నిర్మిస్తున్న ఈ దృశ్యం ఎంత అద్భుతంగా చిత్రీకరించారు చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి రాయి మీద కూడా రామ రామ అన్న అక్షరాలు రాసి వాటిని సముద్రంలో వేయడం వల్లనే ఆ రాళ్ళు కిందికి జారిపోకుండా నీళ్ళపైన తేలాడినవని ఒక చిన్న కథ కూడా ఉంది ఫ్రెండ్స్. రాముడి పేరు రాసినందుకే అవి నీళ్ళలో మునగకుండా పైన నిలబడ్డవని రామనామ మహిమను ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రతి రాయి మీద కూడా రామ రామ అని ఎంత స్పష్టంగా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. మీ మిఠాయి శైలజ.